సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రస్తుతానికి రవి బుధ చంద్రుల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ వారంలో కొంత శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో శుభమూలకమైనటువంటి ధన వ్యయం కనబడుతూ ఉన్నది. అంటే ఏదైనా మంచి వాటికి, ఏదైనా వాహనాలు కొనుక్కోవడమో, బంగారం కొనుక్కోవడమో, మీకు నచ్చినటువంటి వాటిని కొనుగోలు చేయడమో, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ధన వ్యయం కనబడుతూ ఉన్నది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి, ముఖ్యంగా వారాంతంలో బుధ గురువారాలు దాటిన తర్వాత ఎక్కువ అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. పుణ్యనది స్నానము లేదా పుణ్యతీర్థములలో స్నానము, లేదా మంచి గొప్ప దేవాలయాల యొక్క సందర్శనము, లేదా ఈ తీర్థయాత్రలకై పెట్టేటువంటి ఖర్చు, కొద్దిగా శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారంలో అధికంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సింహరాశి వారికి కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికమైనటువంటి ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత అంత గొప్పగా లేకపోవడము, లేదా ఎదుటివారిని మెప్పించాలా అనేటువంటి ధోరణిలో, మీరు పైవాడు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, మన పనేదో మనం చేద్దామనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు. ఎవరి మీద ఆధారపడట్లేదు కదా, లేదా ఇంకొకళ్ళలాగా నేను ఎవరి కాళ్ళు పట్టుకోవట్లేదు కదా, నా ఆత్మాభిమానం నాకుంటుంది, నా ఆత్మవిశ్వాసం నాకుంది అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన ఈ వారంలో కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా మనం చేసుకుంటూ ముందుకు పోదామనేటువంటి దృక్పథంలో కూడా ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి ఈ వారంలో ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల కన్నా ఖర్చే చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది, నిలకడ ఉండదు. కొంత నిలకడ లేనటువంటి ఆలోచనలను సైతం కలిగి ఉంటారు. కాబట్టి ఈ వారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకండి. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు చక్కగా భగవన్నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండడం వల్ల ఆ శారీరక శ్రమ తగ్గుతూ ఉంటుంది. శనేశ్వరుడు అలాగే మిగిలిన గ్రహాలు అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల భయాన్ని కలగజేసినప్పటికీ మానసికంగా దృఢంగా ఉండి దాన్ని జయించండి, బయటపడతారు. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.